అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాహ్నో డైరీస్. ఇంకా జాహ్నో ఇంకా హాలిడేస్ అయితే అయిపోయాయి, బ్యాక్ టు స్కూల్ అనమాట. సో నాకైతే చాలా హ్యాపీ. ఒక హాఫ్ డే అన్న స్కూల్లో ఎంగేజ్ అయ్యి వస్తాడు. ఇంట్లో ఇంకా టీవీకి బాగా అలవాటు అయిపోయాడు అనమాట. సో మంచిగా ఆడుకొని వచ్చినాక అలసిపోయి తినేసి పడుకుంటాడు. ఇంకా సో మంచి టైం టేబుల్ ఉంటుంది స్కూల్కి వెళ్తే. ఇంట్లో ఉంటే ఇంకా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. సో అంతకుముందు వీడు వచ్చేసి ప్లే స్కూల్కి వెళ్ళేవాడు. ఒక 2 months వెళ్ళాడు, మార్చ్ అండ్ ఏప్రిల్. అండ్ మేలో కూడా సమ్మర్ క్యాంప్కి ఒక 10 to 15 days వెళ్ళాడు. తర్వాత ఇంకా ఎలక్షన్స్ కానీ ఇంటికి వెళ్ళి ఇంకా అవన్నీ హాలిడేస్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు వెళ్ళరా అంటే నాకు ఇప్పుడు కూడా హాలిడేసే అమ్మా అని అంటున్నాడు అనమాట. సో లేచాడు, ఇంకా ఫ్రెష్ అయ్యాడు, రెడీ అయ్యాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్స్ పెడుతున్నాను. రోజు 1 egg అయితే తింటాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు, వాడు తిన్నాడు ఉప్మా అలాంటివి అన్నప్పుడు సో నేను ఎగ్స్ పెట్టేస్తాను, ఒక 2 eggs. సో ఆ 2 eggs కూడా ఎల్లో తిన్నాడు, ఓన్లీ వైట్ తింటాడు. వాడికి నచ్చినప్పుడే ఎల్లో తింటాడు, వద్దు అన్నా సరే. సో ఇంకా ఎగ్ వైట్ 2 తిన్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాదం. ఈ బాదంకి ఒక స్టోరీ ఉంటుందన్నమాట జాహ్నోకి. ఏంటంటే లాస్ట్ టైం ఇలానే బాదం ఇస్తున్నప్పుడు తిన్నాడు. ఒక 3 బాదం ఇచ్చేవాళ్ళం పీల్ ఆఫ్ చేసి. తింటూ ఒక బాదంలో హాఫ్ బాదం ముక్కలో పెట్టేసుకున్నాడు. సో అది వచ్చేసి అలా లోపల నోస్ వాల్ ఉంటుంది కదా, దాని దగ్గర బ్లాక్ అయిపోయింది అనమాట. ఇంకా చాలా ఏడ్చేవాడు. ఇంకా రోజు చాలా ఇబ్బంది పెట్టాడు జాహ్నో అయితే. సో అందుకోసం మేము బాదం ఇవ్వడం మానేసాం జాహ్నోకి. సో మేము కూడా తిందాం మానేసాం, మా వాడు తింటున్నాడు అని చెప్పి. సో మళ్ళీ వాళ్ళ డాడీ ఇప్పుడు ఏం కాదులే స్టార్ట్ చేయు అంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నా అనమాట. సో ఒక 5 బాదం ఇస్తే కూర్చొని వాడే తింటాడు. సో అది కూడా టీవీ పెట్టు అని చెప్పి మార్నింగ్ లేచి ఇంకా టీవీ అలవాటు అయిపోయింది. ఇంకా దానికోసం టీవీ పెట్టుకొని ఇంకా కూర్చొని మెల్లిగా తింటున్నాడు అనమాట అవన్నీ. అండ్ వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి, కావాలని నేను ఫోన్ పెట్టా అని చెప్పి మరీ యాక్ట్ చేస్తున్నాడు అనమాట జాహ్నో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలు ఇస్తాను. ఈ పాలలో కూడా నేను ఎటువంటి షుగర్ బెల్లం ఏమీ వేయను, ఓన్లీ పాలు. అవి కూడా దాంట్లోకి నేను స్లర్ప్ ఫామ్ నుండి ఒక మిల్లెట్ పౌడర్ పెట్టుకున్నా అని చెప్పి నా ఫస్ట్ లాంగ్ వీడియోస్లో ఉంటుంది కదా కప్ కేక్స్ వీడియో, సో అందులో ఆ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఒక డబ్బా అయిపోయింది, సెకండ్ వన్ కూడా ఎండుగా వచ్చేసింది. అదొకటే వేసేస్తే మంచిగా తాగుతాడనమాట వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంకా నేనే ఇవ్వాలి. సో నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం స్నాక్స్ 12 వరకు ఉంటాడు. ఇంకా 11 అట్లా ఏమన్నా స్నాక్స్ తినిపిస్తారనమాట. సో దానికోసం ఒక యాపిల్ పెడుతున్నాను, మంచిగా పీల్ చేసి ముక్కలు కట్ చేసి పెడితే తింటాడు. అండ్ వాడికి స్కూల్ టైమింగ్స్ వచ్చేసి 9:30 to 12 అనమాట. సో 9కి ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను కదా, ఇంకా 10:30, 11 అప్పటికి వాడికి స్నాక్స్ ఇస్తారనమాట తినమని. సో వాడంతటా వాడే తింటాడు. ఇంట్లో అయితే మారం చేస్తాడు, నేను తినిపిస్తే కానీ తినడు. స్కూల్లో మంచిగా తినేసి వస్తాడనమాట. అండ్ వీడు ప్లే స్కూల్ కాబట్టి ఫస్ట్ అయితే ఒక పేర్ ఆఫ్ డ్రెస్ కూడా పెట్టమనేవారు. సో అప్పుడు పెట్టేదాన్ని, అసలు వాడు ఏమీ యూజ్ చేసేవాడు కాదు, పాటీ ఏమీ చేసేవాడు కాదు. సో ఎందుకు బరువు అని చెప్పి ఇంకా తీసి ఇంకా పెట్టట్లేదు. ఓన్లీ వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్స్ అండ్ కర్చీఫ్ పెడతాను అంతే. సో ఈ బ్యాగ్ వచ్చేసి మేము వాడి బర్త్డేకి అమెజాన్లో తీసుకున్నాము. ఎంత బాగుంటుంది అంటే సూపర్ యూజ్ అవుతుంది. అది వచ్చేసి వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అనమాట. ఇంకా జాహ్నకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో పదరా అంటే వెళ్ళాలా వద్దా అన్నట్టు వెళ్తున్నాడు. సో వాడికైతే ఇష్టం లేదు వెళ్ళడం, ఇంకా హాలిడేస్ మూడ్లోనే ఉన్నాడు.
సో ఒక 2 days వెళ్ళాడు అంటే ఇంకా నెక్స్ట్ వాడే నేను వెళ్తా అంటాడనమాట. సో ప్లే స్కూలే కాబట్టి వాడు మంచిగా ఆడుకుంటాడు, టైం పాస్ అయిపోద్ది కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్గానే వెళ్తాడు జాహ్నవ్. ఆ 2 months కూడా చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళాడు. ఇంకా సమ్మర్ క్యాంప్ కూడా వెళ్తాను అని అన్నాడు కాబట్టి నేను పంపించాను అనమాట. సో నెక్స్ట్ స్కూల్ వచ్చేసి మాకు చాలా దగ్గర, ఒక 500 meters అంటే 1/2 kilometer ఉంటుంది. సో బైక్ మీద డ్రాప్ చేస్తాను, ఎందుకంటే జాహ్నవ్ నడవడు, ఎత్తుకోవాలి. సో అందుకోసం బైకే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఒక 2 minutes జర్నీ అంతే బైక్ మీద. సో వెళ్ళినాక చూస్తున్నాడు స్కూల్ అక్కడ కాదా అని చెప్పి సైలెంట్గా. సో అదే అనమాట వాడి స్కూల్, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, రైజింగ్ టాడ్లర్స్. సో మళ్ళీ స్కూల్ చూసి నేను వెళ్తా అనుకుంటూ ఇంకా బాగానే హ్యాపీగా వెళ్తున్నాడు. ఇంకా పైకి వెళ్ళాక మళ్ళీ ఆ స్కూల్ చూసి ఇంకెందుకు ఆగిపోయాడు. ఏమిరా అంటే, వద్దమ్మా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మళ్ళీ చెప్పులేసేస్తున్నాడు. లేదు లేదు ఒక్కరోజు వెళ్ళు, ఒక 1 hour ఉండి నేను వచ్చేస్తాను అనేసి అంటే లోపల వరకు తీసుకెళ్ళి ఇంకా వదిలేసి వస్తే అప్పుడు వెళ్ళాడనమాట. సో ఫస్ట్ డే కదా, ఎవరు పిల్లలు రాలేదు. అండ్ ఇందులో డే కేర్ కూడా ఉంటుంది. సో డే కేర్లో ఒక చిన్న ఆమె ఉంటుంది అనమాట. సో ఆమెతో ఆడతాడు జాహ్నవ్ ఎక్కువ. సో ఆమె ఉన్నదనమాట. సో ఆమెను చూసి వీడు కూడా ఇంకా ఉన్నాడు. సో జాహ్నవ్ ఇంటికైతే చాలా హ్యాపీగా వస్తాడు స్కూల్కి వెళ్తే, మంచిగా యాక్టివ్గా ఆడుకొని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.